ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం అధ్యక్షులు డాక్టర్ మీనాక్షి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ భారతదేశంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా ఉండి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి జన్మదినం కావడం, అందులో ఆయన జన్మదినం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఉపాధ్యాయ లోకానికి గర్వకారణమని పేర్కొన్నారు. టీచర్స్ డేగా ఉపాధ్యాయ దినోత్సవముగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మన దాంట్లో పెన్షనర్స్ దాంట్లో ఉన్నటువంటి టీచర్లలో సీనియర్ మోస్ట్ టీచర్ ఎవరున్నారో వాళ్ళను కూడా సన్మానం చేయాలని నిర్ణయించడము జరిగినది. నెక్స్ట్ ప్రతి సంవత్సరము కూడా ఒక నెక్స్ట్ సీనియర్ టీచర్ను ప్రతి సంవత్సరము కూడా మన సంఘం తరఫున సన్మానించి గురువులను మనము గుర్తు చేసుకొని అందరూ సంతోషిస్తారు. అదేవిధంగా మరి ఈనాడు ఈ ఏర్పాటు చేసినటువంటి టీచర్స్ డే అనేది ఉపాధ్యాయ దినోత్సవం. మరి మహోన్నతమైన వ్యక్తి మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా చేశారు. అందుకే ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన భారతదేశ అందులకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే ప్రతి ఒక్క హై స్కూల్లో కూడా ఎవరైతే సీనియర్స్ ఉంటారో మరి అదేవిధంగా వాళ్ళకు కూడా మరి ఈరోజు సన్మానం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఈరోజు చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. మరి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో పరిస్థితి ఉపాధ్యాయులు కూర్చున్నాడు కాబట్టి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం నిజంగా ఉపాధ్యాయులు ఉన్నటువంటి మాకంటే ఎంతో గర్వకారంగా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మనం విశ్రాంతి ఉద్యోగులుగా మనము ఒక మానవీయ